హాయ్ అండి. ఈ వీడియోలో మీకు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్‌కి ప్రాపర్‌గా టక్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనం 3 ఇంచెస్ గ్యాప్‌తో మధ్యలో ఇంచ్ గ్యాప్ ఉండే విధంగా పై వైపుకి 2 ఇంచెస్ పైకి ఒక స్టిచ్ వేసుకోవాలి. దీనికి సూటిగా చంకల వైపు ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. మధ్యలో 2 ఇంచెస్ గ్యాప్ రావాలి. ఇప్పుడు ఉక్సుల పట్టీ వైపుకి మనం ఒక 2 ఇంచెస్ గ్యాప్ మధ్యలో వచ్చే విధంగా సూటిగా వేసుకోవాలి. ఇప్పుడు దీనికి సూటిగా మనం నడుం పట్టీ వైపు మధ్యలో 2 ఇంచెస్ గ్యాప్ వచ్చే విధంగా ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా కరెక్ట్‌గా వేసుకున్నారంటే బ్లౌజ్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. బట్ ఇది అన్ని సైజుల వారికి ఒక విధంగా రాదు. ఒక్కొక్క సైజు వారికి ఒక విధంగా మారిపోతుంది. ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు. ఇలా భుజం వైపు కరెక్ట్‌గా మధ్యలోకి మలిచేసుకొని ఒక ఇంచు గ్యాప్ ఉండే విధంగా పై వైపుకి 2 ఇంచులు గ్యాప్ ఉండే విధంగా స్టిచ్ వేసేసుకోవాలి. రిమైనింగ్ అన్నీ సేమ్ టు సేమ్ వస్తాయన్నమాట. మధ్యలో 2 ఇంచెస్ గ్యాప్ మాత్రం తప్పకుండా ఉండాల్సిందే. ఇంకొక విషయం అండి. లావుగా ఉన్న వారికి ఇంచు తీసుకోవాలి. కింది వైపు అంటే మనం షేప్ ఎక్కడైతే వేసుకుంటామో అక్కడి నుంచి వేసుకునే టక్ మాత్రం ఒక్కొక్క సైజ్ వరకు ఒక్కొక్క విధంగా వేసుకోవాలి. మిగతావన్నీ సేమ్ వస్తాయన్నమాట. సో, లావుగా ఉన్న వారికైతే ఇంచు తీసుకోవాలి. అంతకంటే లావుగా ఉన్న వారికైతే ఇంచుంబావు తీసుకోవాలి. సన్నగా ఉన్న వారికైతే ఇంచులో సగం తీసుకుంటే సరిపోతుంది. చాలా బక్కగా ఉంటారు కదా! వారికైతే ఇంకా తక్కువ. సగంలో ఇంకా సగం తీసుకుంటే సరిపోతుంది. సో, ఈ విధంగా చేసుకున్నారంటే అన్ని సైజుల వరకి చాలా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. అంతేకాకుండా కస్టమర్స్ కూడా మీకు పెరిగిపోతారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అదేవిధంగా లైక్ చేస్తే నా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.